హాయ్ అండి. అందరికీ నమస్తే. సెమీ చికెన్ గ్రేవీ చేద్దాం. చికెన్ని నీట్‌గా వాష్ చేసుకొని ఒక హాఫ్ కిలో చికెన్ని పెట్టుకోవాలి. అందులో ఉప్పు, పసుపు, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ చిల్లీ పౌడర్, కాల్ స్పూన్ జీలకర్ర పొడి, ఒక హాఫ్ స్పూన్ చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా. ఆ మూడింటిని కలిపి వేస్తున్నాను. ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. వీటన్నిటిని ఒక్కసారిగా ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుతూ ప్రెస్ చేస్తూ కలపాలి. అప్పుడే ముక్కకి మసాలా అంతా బాగా పడుతుంది. ఒక 2-3 నిమిషాలు అలా కలపాలి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న కప్పు పెరుగుని తీసుకొని లంప్స్ ఏమీ లేకుండా కలిపి ఆ పెరుగును వేయాలి. ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని కూడా పిండి మరొకసారి కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఒక 1 అవర్ పాటు దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక గంట పాటు పక్కన ఉంచుదాం. ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసి బాగా వేడెక్కిన తర్వాత 2 యాలక్కాయలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ వేసి ఫ్రై చేయాలి. 2 పెద్ద సైజు ఆనియన్స్ని సన్నగా కట్ చేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. రెండు చిన్న సైజు టమోటాలని సన్నగా కట్ చేసి వేసాను. హాఫ్ కిలో చికెన్ కదా, హాఫ్ కిలో చికెన్కి 2 టమోటాలు వేసాను. వీటిని బాగా స్మూత్గా అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. కొంచెం ఉప్పు వేసి ఫ్రై చేసామంటే తొందరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఆ చికెన్ని ఇందులో వేయాలి. ఒక 5 to 6 మినిట్స్ దీన్ని బాగా ఫ్రై చేసి పచ్చి వాసన వెళ్ళేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చికెన్ని. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది. కొంచెం కరివేపాకు, ఒక పచ్చిమిరపకాయని కట్ చేసుకొని వేసుకోవాలి. మరొకసారి ఫ్రై చేసుకుందాం. ఒక స్పూన్ కసూరి మేతిని కూడా వేసుకుందాం. ఇలా క్రష్ చేసి వేస్తే బాగుంటుంది. ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టి కాసేపు ఉడికించుకుందాం. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. మధ్యలో ఏమైనా మాడిపోతున్నట్లు అనిపిస్తే ఒక్క స్పూన్ వాటర్ యూస్ చేసుకోవచ్చు. ఒక 60% చికెన్ ఉడికిన తర్వాత గ్రేవీకి సరిపడా కొంచెం వాటర్ని వేసుకోవాలి. మ్యారినేట్ చేసుకున్న గిన్నెలోనే నేను కొంచెం వాటర్ వేసి ఇందులో వేస్తున్నాను. మీకు గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొంచెం పెరుగుని యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ కొద్దిగా వాటర్ వేస్తున్నాను, ఎక్కువ గ్రేవీ కాకుండా. బాగా ఉడుకుతున్నప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ రానివ్వాలి. అంతేనండి. 2 విజిల్స్ రాగానే మూత తీసి చూస్తే
బాగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు దాన్ని డిష్ అవుట్ చేసుకుందాం. చూసారా, యమ్మీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మీకు ఈ డిష్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి.